హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మాకు కొరియర్ వచ్చిందండి. వైజాగ్ నుంచి మేడం గారు పంపించారు. మొన్న విజిట్కి వచ్చి ఒక తాతగారికి చూసి అయితే మంచం పంపిస్తాను అనేసి మాకు ఫోన్ చేశారు. మాకైతే మంచం గిఫ్ట్గా పంపించారు. తాతగారికి అందించండి అనేసి. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నేనైతే ఈరోజు అందిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ తాతగారు హ్యాపీ మూమెంట్ అయితే చూద్దాము. ఇదిగండి, ఇదే మా విలేజ్. చూసారా, కొండల మధ్యలో ఉంటుంది మా విలేజ్. అయితే రోడ్డు కూడా లేదు, చూడండి ఎలా ఉంది. మట్టి రోడ్డు, ఇది కూడా సొంతంగా తవ్వుకున్నది. అదే మా విలేజ్. ఇప్పుడైతే మంచం మోసుకొని వెళ్తాము. తాతగారు హ్యాపీ న్యూస్ అయితే చూపిస్తాను. రండి, ఫాలో అవ్వండి. హెల్ప్ చేస్తాడులే. సో ఫ్రెండ్స్, ఇదే మంచము. మేమైతే తాతగారికి తీసుకెళ్ళి ఇస్తున్నాము. ఫ్రెండ్స్, సగం దూరం అయితే ఆటో వచ్చింది. మేము మోసి తీసుకెళ్ళడానికే అలసిపోతున్నాము. చాలా బరువుగా ఉంది. జని మొయ్యి మళ్ళా సగం దూరం వెళ్ళి ఆపుదాం. మేమైతే ఆపి తీసుకెళ్తాము. అమ్మ బాబు, చాలా కష్టం ఫ్రెండ్స్ మోసి తీసుకెళ్ళడానికి. ఇంటి వరకు ఇలాగే మోసి తీసుకెళ్ళాలి. కదా, మాకు తెలీదు. బాబు మెల్లిగా కామ్సు, నేను చాలు. ఎలా ఉంది దారి? దించుదాము. మై గాడ్, చాలా కష్టపడుతున్నాం. మరి దమ్మా, నువ్వు కూడా హెల్ప్ చేయి. కష్టం వచ్చింది, అలసిపోయానమ్మా. పడేసిందమ్మా, లేకపోతే పడదా? లేదా పడేసిందాం లేకపోతే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా అంటే చాలా కష్టపడతారు వెళ్ళడానికైతే. చూసారు కదా, చాలా కష్టంగా ఉంటుంది. ముందుగా అయితే ఇలా బాగానే నడిచేవాళ్ళు. ఈ కొన్ని రోజులు అయ్యాక ఇలా నడవలేక కాలు చేతులు పడిపోయి ఇలా దొర్లి వెళ్తారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఆయన పడుకునే ప్లేసు. చూసారు కదా కవర్లు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అంటే గాలి వానకు కూడా ఇక్కడే పడుకుంటారు ఈయనకి. చూసారా, ఇలా ఉంది. కిటికీలు లేవు, గోడ. ఇది కూడా వాళ్ళది కాదండి, వేరే వాళ్ళది. ఇక్కడ వచ్చి పడుకుంటున్నారు అనమాట. వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు అయితే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చిన్న గదిలో ఉంటున్నారు. అందుకే ఇక్కడ వచ్చి ఈయన ఇక్కడే కంటిన్యూ ఉంటున్నారు. చూసారు కదా ఎలా ఉంది. ఈ రేకులు కూడా చూసారా, ఇక్కడ పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా కారిపోద్ది అనమాట. ఇది మిల్లు ఇల్లు అండి. ఇక్కడ చూసారా, ఇది మిల్లు. ఇక్కడే ఆడిపిస్తారు, కానీ ఆయన అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఉంటారనమాట. కాళ్ళ చేతులు నడవలేరు కాబట్టి ఎక్కడ వెళ్ళడానికి అవ్వదు. ఇదిగో ఇక్కడే ఉంటుంది. చూసారు కదా, నేనైతే మంచం తీసుకొచ్చాను. అది లోపల తీసుకొచ్చి ఇక్కడ వేసిద్దాము. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మంచం అయితే తీసుకొచ్చాము నాన్నగారికి. ఇక్కడ పెట్టండి. నాన్నగారు మీరు ఎక్కడ పడుకుంటారు చెప్పండి? కాదు, ఇంతకు ముందు ఎక్కడ పడుకునేవారు? ఇంటికంటే కవర్లో వేసుకున్నారు పడుకునే వాళ్ళ. ఇదిగో ఇక్కడ పడుకోండి. ఇక్కడ ఇది మంచము వైజాగ్ నుంచి మేడం గారు పంపించారు. హ్యాపీయేనా? సంతోషమా? ఇక్కడ పడుకుంటావా? బాగుందా? పట్టుకో మరి.
ఓకే నచ్చిందా? పడుకో రోజు ఇక్కడే, లోపల వేసి ఇచ్చేద్దాం. రండి హెల్ప్ చేయండి. ఇలాగా తిప్పేద్దాం, ఇలాగా. ఓ ఊడిపోతుంది అమ్మాయి. అమ్మాయి గాడ్, ఒక్క నిమిషం ఇలా ఇలా వేసేద్దాం. ఇలా ఇలా అయ్యాను, పర్లేదు. ఇలా వేసింది తీసేయండి, నేను మాట్లాడుతున్నాను. అబ్బా అట్టుంది, చాలా గట్టిగా ఉంది, కొత్తది కదా. అది లాగుతాను, నేను లాగుతాను. ఓకే निकनाटी बिला वाकी निकहा इटादु ఇది హై టైరి అటిగల నేను డ్రా పడిపో ఇది మిషన్ ఉంది కదా, జరగదా? జరిపినాయి. కరెంట్ సాకు లేదా? చాలే, సరిపోద్ది. ఒక నిమిషం కాదు, ఒకసారి తయ్యి కదా, తయ్యి. ఓకే, నేను ఒకటి చాలా ఇచ్చాను కదా కొత్తది ఇంతకు ముందు, అది తీసుకురండి, తీసుకురా. సో ఫ్రెండ్స్, ఇది కొత్త సాలవా. కొత్త సాలవని కూడా అక్కడ అందులో మంచంలో వేసి ఇచ్చేద్దాం. కరెంట్ లేదా? కరెంట్ కూడా ఇక్కడ లేదా? బాగుంది. సో ఫ్రెండ్స్, నాన్నగారు కూడా లోపల తీసుకొచ్చి పడుకో అనేసి అని చూద్దాం. ఎక్కుతా, ఎలా ఎక్కుతావో చూస్తాం. పట్టుకోవాలా వద్దా? ఎందుకు పట్టుకోవట్లేదంటే ఫ్రెండ్స్, అంటే ఆయన ఎక్కి చూసారు కదా, ఆయన ఎక్కి పడుకోగలుగుతాడా లేదా అనేసి మేమైతే. సాలరా? లేదు, ఇలా 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 తిరిగి ఎక్కగలవా ఇలాగా? లేదా? లేదు, ఇటు ముఖం చేసి. అవును, ఒక టూల్ ఉంటే బాగుంటది. ఉందా? ఇది చిన్నది కదా, ఇది సరిపోతాను. ఇంకా టూల్ ఉంటే ఆ టూల్లో ఎక్కేసి ఇక్కడ ఎక్కి కూర్చొని పడుకోవచ్చు. లేదు లేదు, సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చూసారు కదా, ఇలాంటి వాళ్ళకి నేనైతే హెల్ప్ చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, హెల్ప్ చేయండి. నాన్నగారు అయితే ఎక్కలేరు కాబట్టి ఈ అంటే మంచంలో ఇవి ఉన్నాయి కదా కాలు లాంటివి, అది అయితే ఫోల్డ్ చేసి ఇచ్చేద్దాం. అందులో అయితే ఎక్కి పడుకోగలరు. ఇది ఇలా ఉంచితే ఎక్కలేరు పాపం. దిగిపో, ఫోల్డ్ చేసేసి ఇస్తాం. ఓకే,
హోల్డ్ చేస్తే అక్కడ బెడ్లో పడుకుంటాడు. ఆగండి ఆగండి. అటింకి లాగాలి, ఇది అవ్వదు. అటింకి లాగండి. ఓకే. ఒకసారి చెయ్యి. ఇవి అవ్వదు కదా, ఇలా ఫోల్డ్ అవుతుంది అంతే. అవ్వదు అంతే, అవ్వదు. అవ్వదే. ఇవి అయితే అవుతాయి కానీ ఈ సెంటర్ అవ్వదు కదా. అవునవును. లేకపోతే ఇలా చేసుకోవడమే అంతే. ఇది సెంటర్ అది కదా, ఏదో ఒకటి పేరు చేసి నీట్గా ఇవ్వాలి వీళ్ళు. మరి నెక్స్ట్ టైము ఏంటి టూల్ తెచ్చిద్దాము. స్టూల్ అయినా గట్టిగా ఉండేది, వెడల్పు ఉండేది వేసేద్దాం. అలాగా వేసండి. ఫోల్డ్ అవ్వదు. ఫోల్డ్ అవ్వదు. అవుతుంది అనుకున్నాం కానీ ఇదేటిది అందాక ఇక్కడ పెట్టించేదా? లేదు. ఎలాగ మామూలుగా ట్రై చేస్తున్నాము. ఆయన ఎలా లేదంటే ఇది ఎక్కండి. ఇప్పుడు టూల్ తెచ్చిస్తే సరిపోద్ది. టూల్ తెచ్చి ఇవ్వాలి. సూపర్ సక్సెస్. అది మడత పెట్టి కట్టేసి అవును. ఒక మూట అది అది తాతగారు మంచం నచ్చిందా లేదా అడుగుతున్నారు. నచ్చిందా లేదా? మంచం నచ్చిందా లేదా? ఇక్కడ పడుకుంటావా ఇప్పుడు? ఇప్పుడైతే కిందకి వట్టి కవర్ లో పడుకునేవాడివి కదా. చీమలు గాని, పాములు గాని, ఎలకలు గాని వచ్చి ఖర్చేయవలసింది. వర్షాకాలం మంచం దొరికినందుకు సంతోషంగా ఉందా? దిగు. అది అలాగా, ఎందుకంటే జారకుండా ఉంటది కదా. సాల్వలు అయితే ఇలా వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ టూల్ కానీ బల్ల కానీ ఉండాలి ఎక్కడానికి. ఇప్పుడైతే సక్సెస్. నచ్చింది కదా మంచం. ఇప్పుడు టూలు కానీ పీట లాంటిది తెచ్చిస్తే ఎక్కేస్తావు కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ కోసం సీతా అభి అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మేడం గారు చాలా హ్యాపీగా అయితే, నాన్నగారు అయితే చాలా హ్యాపీగా అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. సరే అంటే ఇప్పుడు టూల్ కొనిస్తే చేస్తారు. థ్యాంక్ యూ చెప్పు మేడం గారికి. ఈ హ్యాపీ న్యూస్ మీ వల్లనే మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు. నాన్నగారు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. హ్యాపీ కదా? చాలా థ్యాంక్ యూ మేడం గారు. నేను కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి హ్యాపీ న్యూస్ అన్నీ మీ వల్లనే.